Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. మనం ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. ప్రాజెక్ట్ లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ అలాగే చేంజెస్ చూద్దాం. సో సర్చ్ ప్రొడక్ట్స్ కి సైజ్ ఎంత ఇవ్వకూడదు, చాలా చిన్నగా ఉంటాయి. ఓకే, అండ్ ప్యూర్ బ్లాక్ ఎప్పుడు ఇవ్వకూడదు. స్ట్రోక్ కి కొంత లైటర్ వ్యూ ఇవ్వాలి. ఓకే, సో లైటర్ వ్యూ ఇచ్చి స్ట్రోక్ ఎప్పుడు మనం గ్రే మోడల్లోనే ఇవ్వాలి. చూడండి ఎంత వేరియేషన్ వచ్చింది. చూడండి ఇదిగోండి, ఇది సో ఇలా మోడిఫికేషన్ చేసుకోవాలి. సో ఐకాన్స్ కి ఇంత డిస్టెన్స్ ఎందుకని అనేది క్లోజింగ్ ఆఫ్ మార్జిన్ ఇంతవరకు వచ్చింది. అట్లీస్ట్ తీసుకుంటే ఈ లెవెల్ తీసుకోవాలి కదా. ఆర్డర్ మిస్ అవుతుంది కదా. సో స్పేస్ ఉంటే ఉన్నాయండి, మరి అంత లాంగ్ అవసరం లేదు. క్లిక్ చేసుకొని ఓకేనా. సో ఇందులోకి వచ్చేసరికి మనకు కావాల్సిన సైజ్ ఓకే క్లిక్ చేసుకొని ప్రివ్యూ చెక్ చేయండి ఒకసారి. సైజ్ కు తగ్గాలండి, చాలా హెవీగా ఉంది సైజ్. చూసారా, ఇది మన ఒరిజినల్ ఇంత హెవీగానా. సో మినిమం సైజెస్ తీసుకోండి. ద బేస్ ఆఫ్ సైజెస్ సెలెక్ట్ చేసుకొని 30-35. ఎంత చిన్నదిగా ఉంటే అంత క్యూట్ గా ఉన్నట్టు. సో వీటి వరకు 35 వచ్చు, ఎందుకంటే సబ్ టైటిల్స్ కదా. సో సిటిఏ బటన్స్ లో ఉంటాయి కాబట్టి ఇది. సో వీటి వరకు చూడండి, 50 అంత అవసరం లేదు. సో వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ లైన్ హైట్ తీసుకోండి. హలో, నెంబర్ పంపించండి. మండే 11 o'clock వస్తాను. డెమో అండి ఒకసారి, అంటే 11 o'clock అంటే అదే టైం అవుతుందని 11 o'clock అన్నాను. ఓకే, నేను నెంబర్ ఫార్వర్డ్ చేసాను 10K. ఎందుకంటే మనం నాకు తీసుకుంటుంటాం, అందుకే చూసుకోవాలి సార్. ఓకేనా, అందుకే పంపించండి. 10K తగ్గలేదు, ఇంకేదైనా ఫైనల్ చేసుకుని మీరు చేయండి. యా, ఏదైనా చెప్తున్నాను మీకు. ఓకేనా, అందుకే ఫార్వర్డ్ చేసే నెంబర్. బట్ టెక్నికల్ మండే నేను ఫార్వర్డ్ చేస్తాను, మీరు ఫార్వర్డ్ చేయండి, సరిపోతాను. ఫార్వర్డ్ చేయండి, నేనైతే మండే ఫార్వర్డ్ చేస్తాను. డైరెక్ట్ మన ఆఫీస్కి వస్తుంది, మన ఆఫీస్ నుంచి నేను తీసుకొని వస్తాను. రైట్, సరే. సో సెలెక్ట్ చేసుకోండి అండ్ ఈ 3 బ్యాలెన్స్ అవునప్పుడు దీన్ని కట్ చేసుకోండి. సో డిస్టర్బెన్స్ ఉంది కదా, 3 మీద చేసేటప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతున్నప్పుడు సపరేట్ చేయండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ చూడండి సరే, ఈ రెండింటిని ఒకటే హైట్ పెట్టండి.
చూడండి ఎంత నీట్ గా ఉన్నాయి ఇప్పుడు. ఇందాక చూస్తారు చాలా హెవీగా అనిపించాయి. సో ఏది మనం హైలైట్ ఇప్పుడు ఇది ఉంది, అది హైలైటింగ్ పార్టే కాబట్టి నేను పెద్దగా టచ్ చేయలేదు. బట్ మినిమం టెక్స్ట్ అనేది కామన్ గా ఉండాలి కదా. ఇప్పుడు దీనికి హైట్, ఈ హైట్ మళ్ళీ వేరియేషన్స్ ఉన్నాయి. సో అప్పుడు దీనికి వచ్చేసరికి మనం హైట్ ఎంత చూస్తున్నాం ఇక్కడ 50.3, 60 ఇస్తున్నాను. సో దీనికి ఎంత ఇస్తున్నాను, 60 ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మళ్ళీ ఈ సైజెస్ చూసారా, మళ్ళీ డిఫరెన్షియేషన్ అవుతాయి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో దీనికి కావాలంటే మనం 100 ఇవ్వచ్చు, ఎందుకంటే మెయిన్ టైటిల్స్ కదా. సో ఇలా బ్యాలెన్స్ చేయొచ్చు. ఇక్కడ నీకు ఎంత గ్యాప్ వచ్చింది, ఇంత గ్యాప్ ఇస్తారా? మినిమం 200 గ్యాప్ ఉండిద్దా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది గ్యాప్? ఎందుకు ఎంత గ్యాప్ ఇస్తున్నారు? గ్యాప్ ఉండకూడదమ్మా. ఇంత గ్యాప్స్ ఇవ్వకూడదు. సైట్ వెంటనే చూడాలి కదా వాళ్ళు. సో ఇక్కడ నుంచి 100 ఇవ్వండి గ్యాప్ కావాలంటే. సో సెలెక్ట్ చేసుకొని 1, 2, 3, 4. సో దీనికి ఎంత 100. సో దీనికి ఎంత 189 ఉంది. కంట్రోల్ జీ గ్రూప్ ఎంత ఉంది 139, 100, 99, 144. సో కొద్దిగా డీల్స్ కి వాటికి కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఇస్తా అంటే ఇవ్వచ్చు. 100. చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో. కరెక్ట్ కాదు కదా ఇంత గ్యాప్. ఓయమ్మా, మళ్ళీ ఇదేంది ఇక్కడ ఇంత గ్యాప్? సెంటర్ లో లేదు ఇది. సో అట్లీస్ట్ 130, 100 అట్లా ఇవ్వడానికి ప్లాన్ చేయండి. గ్యాప్ మరి ఎక్కువ అవ్వకూడదు. సో అది వర్క్ స్టైల్ ఉంది అంటే మనం ఇవ్వచ్చు, కానీ అంత లేకుండా మనం ఇచ్చి కూడా వేస్టే కదా. సో ఇలా ఇక్కడ ఇవ్వచ్చు. ఇప్పుడు గ్యాప్స్ చూడండి తక్కువగానే ఉన్నాయి కదా. ఎంత క్లోజ్ అయిందో చూడండి, ఎంత ఫ్రీ స్పేస్ వచ్చిందో చూడండి. ఇప్పుడు అంటే పైకి వెళ్తున్నాయి కదా, కంట్రోల్ పట్టుకున్నానండి. ఆల్రెడీ సెషన్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. కంట్రోల్ పట్టుకొని ఇట్లా కొంచెం మనకి ఐకాన్స్ స్ట్రెచ్ అయ్యాయి, గుర్తుందా క్లాస్ చెప్పేటప్పుడు? అలా స్ట్రెచ్ అవడం వల్ల మనకి ఏంటో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందని నేనేం చేశాను, సో దీని సైజ్ ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేస్తుంటే ఇష్యూస్ వస్తున్నాయని కంట్రోల్ పట్టుకొని మనం ఈ విధంగా చేస్తున్నాం. అంతే. ఈ గ్యాప్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను మూవ్ అయ్యా, ఇప్పుడు చూడండి ఎంత వేరియేషన్ వచ్చిందో. క్లియర్ కదా? సేమ్ ఈ గ్యాప్స్ అన్ని మీరు మేనేజ్ చేయండి మళ్ళీ. ఓకే, ఇదేంది అటు ఇటు కాకుండా ఇక్కడ అంటే దీని గ్యాపా? ఇది కూడా కరెక్ట్ లేదే. అయితే ఇలాగైనా పెట్టాలి, లేదా దీనికైనా క్లోజ్ చేయాలి.
ఎక్కడ ఇది 1 2 3లో దీని కింద ఉన్నవి ఇలా మధ్యలో పెడితే అది దీనికి సంబంధించిన అర్థం కాదు. సో ఎప్పుడైనా సరే మీరు ఏం చేయాలి, దానికి సంబంధించిన దాని కింద పెట్టాలి, తక్కువ గ్యాప్ దానికి మెయింటైన్ చేయాలి. అదే మీరు మధ్యలో పెట్టారు ఇది దీనికి సంబంధించిన క్లారిటీ మిస్ అయింది. ఓకే, సో ఉండడానికి అయితే మాత్రం తీసుకోండి. మీడియం కాకుండా రెగ్యులర్ పెట్టేసి ఉంటే పోయిండేది. దీన్ని హైలైట్ చేయాలంటే ఓకే పర్లేదు, మీడియం తీసుకోండి. ఫిల్టర్ బై ఓకే ఫిల్టర్ ఐకాన్ ఇది, ఫిల్టర్ ఐకాన్స్ ఉంటాయి ఆల్రెడీ. మనం పెట్టాలి కదా, ఒకటో లేకపోయినా ఒకటి ఫిల్టర్ ఆప్షన్ పెట్టుకోవాలి మనం. ఫిల్టర్ ఐకాన్ పెట్టండి. సో గ్రిడ్ లేఅవుట్స్ ఇవి. ఓకే, అందులో చూసినప్పుడు 3 సైజెస్ ఒకే విధంగా ఉన్నాయి కదా, ఇందులో ఎందుకు సైజెస్ వేరున్నాయి? సో కంట్రోల్ జీ అనండి, క్లిక్ చేయండి. సో 90 దగ్గర ఇక్కడ 120 ఇవ్వండి. అట్లీస్ట్ కొద్దిగా ఎక్కువ ఇవ్వాలి కదా, ఇలా ఈజీగా ఉండదు ఇట్లా. సో ఈ గ్యాప్స్ మళ్ళీ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది పెట్టారు కదా, దీనికి సెంటర్లో ఇది లేదు, ఇక్కడ కూడా ఓకే. ఒకసారి బ్యాలెన్సింగ్ కింద మెయింటైన్ చేయండి. టెక్స్ట్ మోడిఫికేషన్స్ ఇక్కడ ఇది ఎందుకు పెట్టేది యాడ్ అయ్యి, మరి యాడ్ అయినా సరే కొద్దిగా పర్ఫెక్షన్ ఇవ్వాలి కదా. ఎడ్జ్ ఇలా ఉంది, ఇక్కడ ఎంటీగా కనిపించింది కదమ్మా, లేదా అటు ఇటు తీసుకోండి, సెంటర్ లోకి వచ్చి యాడ్. స్కై స్క్రాపర్ అంటారు ఈ యాడ్ ని, స్కై స్క్రాపర్ అంటారు. స్కై స్క్రాపర్ యాడ్స్ అనేవి ఇలాగే నిలువుగా ఉంటాయి. అదే అడ్డంగా ఉన్న యాడ్స్ వీటిని ఏమంటారు, లీడర్ బోర్డ్స్ అంటారు. సో లీడర్ బోర్డ్ యాడ్స్ అంటారు. ఇదంతా గూగుల్ యాడ్ డిజైన్స్ లో వస్తాయి. సో మరి ఇక్కడ స్కై స్క్రాపర్ పెట్టినప్పుడు ఇక్కడ ఇలా తీసుకోండి, లేదా ఇలా తీసుకోండి, కొద్దిగా బ్యాలెన్సింగ్ అయింది. లేదా 2 వైపులు ఇలా తగ్గించండి. సో ఇది ఒకటి మోడిఫై చేసుకోండి నేను చెప్పినట్టు. ప్రోడక్ట్స్ పేజ్ తెలుసా, అర్థమైంది. మరి ఓటీసీ సెలెక్ట్ చేసి ఓటీసీకి సంబంధించిన ప్రోడక్ట్స్ రావాలి కదా, అంతే కదా. మరి ఓటీసీకి సంబంధించిన ప్రోడక్ట్స్ రావాలన్నప్పుడు ఓటీసీ అన్నారు కదా, మరి ఇక్కడ ఓటీసీ అని టైటిల్ ఏమైనా హైలైట్ చేశారా? మరి హైలైట్ చేయకపోతే ఇది ఓటీసీ ప్రోడక్ట్స్ నార్మల్ ప్రోడక్ట్స్ అని ఎలా తెలిసింది నాకు? ఇక్కడ పెట్టారు. మరి అప్పుడు ఇక్కడ చేయకూడదు కదా, మరి ఇక్కడ చేయకూడదు. ఇవన్నీ రెగ్యులర్ ప్రోడక్ట్స్, ఇవన్నీ ప్రోడక్ట్స్ అంటే అన్ని రెగ్యులర్ ప్రోడక్ట్స్ ఇవి. మరి రెగ్యులర్ ప్రోడక్ట్స్ లేదు, అవసరం లేదు కదా మనకి, కరెక్టా కదా? దీనికి ఎంత ఉంది, 18 ఉంది. దీనికి ఎంత ఉంది, 17, అంటే 18 ఉంది. సో సెలెక్ట్ చేసుకుని ఇంత ఎక్కడ ఉంది, 18 ఉంది. కరెక్టేనా? అంటే ఇక్కడ ఎవరిది సెలెక్ట్ చేయాల, జస్ట్ ఇక్కడ మీరు ఏంటి ప్రోడక్ట్స్ అని క్లిక్ చేస్తారు, ప్రోడక్ట్స్ పేజ్ ఓపెన్ అయింది. రిమైనింగ్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, కొద్దిగా మార్చండి, ఇవి మార్చేసి ఇమేజెస్ ఫ్లో చేయండి, ఓకేనా? సో ఇక్కడ ప్రోడక్ట్స్ పేజ్ బాగానే ఉంది, అంటే అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఓటీసీ ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఓటీసీ హైలైట్ అవుతుంది. మరి ఓటీసీ హైలైట్ అవుతున్నప్పుడు మరి ఓటీసీని మనం ఏం చేయాలి, ఓన్ చేయాలి కదమ్మా. మరి ఇక్కడ కేటగిరీ వేరుంది, ఇక్కడ కేటగిరీ వేరుంది ఏంటి? అయితే ఇక్కడ ఒక పేజ్ పోయింది మీకు, ఇక్కడ ఒక పేజ్ పోయింది. ఏది, ఈ పేజా? మరి ఇదేం పేజ్ ఇది? మరి ప్రోడక్ట్స్ కదా, ప్రోడక్ట్ పేజ్ అంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే మరి ఓటీసీ సెలెక్ట్ అయినప్పుడు నేను కంట్రోల్ చేయడం మరి దాన్ని అలాగే ఉంచమంటారా ఓటీసీని? ఏం లేదు, ఇది ఒక్క పేజ్ నే తీసుకొని డూప్లికేట్ చేసి ఇప్పుడు దీన్నైనా సరే ఏం లేదమ్మా, దీన్ని సెలెక్ట్ చేసి ఇలా లాగి. సో ప్రోడక్ట్స్ పేజ్ ఒకటి, ప్రోడక్ట్స్ పేజ్ లో ఓటీసీ పేజ్ ఒకటి, అంతే కదా కావాల్సింది.
ఇది ఓటీసీ ఇంకో కేటగిరీ పేజ్ అలాంటప్పుడు మీరు ఏం చేయాలి ఓటీసీ కేటగిరీ అని పెట్టాలి కదా ఇక్కడ నేనేమనుకుంటున్నా ఓటీసీ ప్రోడక్ట్స్ ఏమో అనుకుంటున్నా కదా సార్ ఓటీసీ అన్నారు ఓటీసీ మళ్ళీ ఇక్కడ ఈ కేటగిరీ ఉంది కదా ఇలా తీసుకోవాలి అప్పుడు తెలియాలి కదా నాకు కూడా తెలియాలి కదా అది కేటగిరీనా లేకపోతే కంప్లీట్ ఓటీసీ ప్రోడక్ట్స్ అని నాకు తెలియాలి కదా అప్పుడు ఇక్కడ ఓటీసీ రావాలి హైలైటింగ్ లో ఫిల్టర్ బై ప్రోడక్ట్స్ దగ్గర అంటే ఇక్కడ ఏం దీన్ని ఇంకొక పేజ్ తీసుకుంటే ప్రోడక్ట్స్ ఇది ఓకే ఇది వదిలేసేయి ప్రోడక్ట్స్ ఇది వదిలేసి దీన్ని డూప్లికేట్ చేయి ఈ స్లైడ్స్ ఉన్నాయి కదా ఓకే ఇట్లా తీసుకో సో ప్రోడక్ట్స్ లో ఏంటి ఓటీసీ ఇది ప్రోడక్ట్స్ లో ఓటీసీనా లేకపోతే ఓటీసీలో ప్రోడక్ట్సా ప్రోడక్ట్స్ ఓటీసీ ఎన్ని ఉంటాయో అందులో పెట్టుకోండి అంటే ఇప్పుడు ప్రోడక్ట్స్ పేజ్ వచ్చింది ప్రోడక్ట్స్ లో ఓటీసీ పేజ్ వచ్చింది అంటే ఇక్కడ ఓటీసీని ఇక్కడ ఏం చేయాలి ప్రోడక్ట్స్ లో ఓటీసీ ఇక్కడ టిక్ చేయాలి ప్రోడక్ట్స్ ఇక్కడ చేస్తేనే కదా నీకు ఇందులోకి వచ్చేది అది జనరల్ గా ప్రోడక్ట్స్ పేజ్ ఒకటి కావాలి కదా మనకి అప్పుడు ఇది హైలైట్ చేయాలి నువ్వు అంటే నువ్వు ఇక్కడ క్లిక్ చేసావమ్మా ఇక్కడ క్లిక్ చేస్తేనే కదా ఇది యాక్టివ్ అయ్యేది చెప్తాను లేదు ఇప్పుడు ఇక్కడ ఉంది నువ్వు దీని మీద ఇట్లా క్లిక్ చేసావు మరి సెలెక్ట్ అయింది అంటే ఇక్కడికి వచ్చావు అంటే నువ్వు లింక్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నావు ఇక్కడ నుంచి ఆర్ట్ బోర్డ్ కి ఇస్తున్నావు ఇక్కడ నుంచి ఆర్ట్ బోర్డ్ కి ఇచ్చేటప్పుడు ఓటీసీ అనేది క్లిక్ అయ్యి హైలైట్ అయిందని ఎక్కడ కనిపించింది ఇక్కడ కనిపించింది మరి ఇక్కడ కనిపించినప్పుడే కదా దీని పేరు మారేది ఇక్కడ డైరెక్ట్ గా నువ్వు ప్రోడక్ట్స్ లో ఓటీసీ అని కాకపోయినా డైరెక్ట్ ఓటీసీ అయినా పెట్టొచ్చు అప్పుడు మళ్ళీ ఓటీసీ మీద క్లిక్ చేసినప్పుడు ఏమైంది ఓటీసీలో కేటగిరీస్ వస్తాయి ఇప్పుడు అర్థమైందా ఒక పేజ్ తీసేసావు నువ్వు సరే ఇప్పుడు క్లారిటీ వచ్చిందా అది ఇంకా స్పేస్ ఎక్కువ ఉంది కదా అందుకని ఇట్లా వదిలేదా ఇంత గ్యాప్ ఇచ్చారా అదే ఇంత గ్యాప్ అవసరం లేదమ్మా ఇట్లా పెట్టేసుకోండి అండ్ ఇక్కడ దీనికి చూడు దీనికి ఏమో ఎంత గ్యాప్ ఇచ్చావు 5 ఇచ్చావు మరి దీనికి ఎందుకు అమ్మా ఎంత 30 సో ఆ కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది అట్లీస్ట్ ఒక 20 పెట్టడం 15 పెట్టడం ఇక్కడ చూడు మళ్ళీ 28 ఇచ్చారు కదా మరి మెయిన్ హైలైటింగ్ ఎంత ఇచ్చారు 16 ఇచ్చారు ఒకదాన్ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయండి మనం ఉన్నదాన్ని ఫుల్ఫిల్ చేయాల్సినంత అవసరం లేదు ఇంతవరకే పెట్టండి లేదా ఇంతవరకు వదిలేయండి గ్యాప్ అలా బయట వదిలేయండి ఏమైంది మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటి ఇవి వేరేగా ప్రోడక్ట్సా దీనికి ఎంత గ్యాప్ ఇచ్చారు 49 అటు ఇటు కాకుండా 49 ఏంటి అదే 50 అని ఇవ్వండి ఇంకొక స్టెప్ కింద దించండి ఇప్పుడు ఎంత ఉంది అలా మినిమం సేమ్ సైజెస్ దగ్గర మార్చండి ఇవి ఇక్కడ చూసుకోండి ఒకసారి కన్సిస్టెన్సీగా చూసుకోండి ఫాంట్ ఫ్యామిలీస్ అండ్ ఫాంట్ సైజెస్ నేను ఒక దాంట్లో మాడిఫై చేశాను ఇక్కడ మాడిఫై చేశాను కాపీ చేశాను ఓకే సో డిలీట్ చేయండి ఇక్కడ ఆర్ట్ బోర్డ్ ని క్లిక్ చేసి కంట్రోల్ వి పేస్ట్ అనండి ఇక్కడ చూడండి దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి ఇక్కడ ఆర్ట్ బోర్డ్ ని సెలెక్ట్ చేసి కంట్రోల్ వి అప్పుడు ఆర్ట్ బోర్డ్ లోకి వస్తాయి ఓకేనా అర్థమైంది
కొద్దిగా డిస్టెన్సెస్ ఒకసారి బ్యాలెన్స్ చేసుకోండి అన్నిటిని. ప్రతి పేజీలో అలైన్మెంట్ డిస్టెన్సెస్. సో ఇంతవరకు చూడండి. సేమ్ ఇక్కడ యాడ్ దగ్గర కూడా యాడ్ డిలీట్ చేసేసి వేరే యాడ్స్ వేయండి. నీట్ గా ఒక కన్సిస్టెన్సీ ఉన్న యాడ్స్ వేయండి. ఐదర్ యాడ్ సైజ్ ఇంత ఉంటే ఇంతే పెట్టండి, అటు ఇటు గ్యాప్ ఉన్న పర్లేదు. లేదా యాడ్ ని ఈ విధంగా ఫుల్ఫిల్ చేయండి బ్యాలెన్సింగ్ కోసం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ సైజెస్ చూసుకోండి కొద్దిగా. సో మొత్తాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, చూడడానికి ఎంత నీట్ గా ఉందో. ఫస్ట్ పేజ్ నేను అడ్జస్ట్ చేశా కదా, ఒక కన్సిస్టెన్సీ గ్యాప్ అనేది తెలుస్తుంది నాకు. సో మెయిన్ టైటిల్ నుంచి ఇక్కడ 100, ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకే, ఇక్కడ ఒక 100. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 100, 116, 115 అట్లా ఒక 100. సో మేజర్ వాటికి ఏంటంటే ఒక 5-10 అది ఇష్యూ కాదు, ఎందుకంటే టైటిల్ బట్టి ఉండిద్ది. టైటిల్ ఒకటి పెద్దది ఉండిద్ది, ఒకటి చిన్నదిగా ఉండిద్ది. అవి ఒకసారి బ్యాలెన్స్ చేయండి. ఇదేంది ఇట్లా ఇలా తీసుకోండి. సిమిలర్ ప్రోడక్ట్స్ ఇవి సిమిలర్ ప్రోడక్ట్సా? పైన సిమిలర్ ప్రోడక్ట్సా? కస్టమర్ ఆల్సో ఏది ఇదా ఇదా? మరి ఎంత డిస్టెన్స్ ఉంది? అది దేనికి సంబంధించింది? దీనికి సంబంధించిందా లేదా దీనికి సంబంధించిన క్లారిటీ లేదు. అలాగే అలైన్మెంట్ సెంటర్ చూసుకో. మళ్ళీ ఇట్లా అతికిచ్చి చూసారు, ఇక్కడ అతికిచ్చారు కదా, ఇలా కొద్దిగా సెంటర్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 30 ఇచ్చి ఇక్కడ నుంచి ఒక 100 ఇచ్చినా సరిపోతుంది. అట్లా చూసుకోండి. ఇది కొద్దిగా గ్యాప్ క్లోజ్ చేసుకోండి. మనీ బ్యాగ్ మరీ బోల్డ్ వచ్చేసింది, మీడియం ఇవ్వండి. అంటే బోల్డ్ ఇటాలిక్స్ అనేవి మన బేస్ మీద మనం రన్ చేస్తాము. ఓకే ఫైన్, పర్లేదు. ఎక్కడ ఉండకూడదు, ఇలాంటి ప్లేసెస్ లో ఉండకూడదు. సెలెక్ట్ చేసుకొని రెగ్యులర్ ఇవ్వాలి, 30 ఇవ్వాలి. సో ఇక్కడ తీసుకొని బ్లాగ్ పైదా కింద బ్లాగ్ మరి ఏంటమ్మా, అదేదో పైదానికి అటాచ్ అయినట్టుంది. సో బ్లాగ్ అంటే ఇక్కడికి రావాలి, ఇక్కడికి ఇక్కడ డిస్టెన్స్ తక్కువ ఉండాలి, అక్కడికక్కడ డిస్టెన్స్ తక్కువ ఉండాలి. పారాగ్రాఫ్ కి అంటే ఒక మాడ్యూల్ కి ఇంకొక సెక్షన్ కి వేరు ఉండాలి. ఇట్లా ఇంత డార్క్ ఇవ్వకండి. లేదా ఐ డ్రాపర్ తీసుకొని దీన్ని ఫిల్ చేయండి. ఓకే, సైజ్ ఉన్నప్పుడు ఇంకొద్ది పెంచండి, పర్లేదు. కానీ ఇక్కడ గ్యాప్ ఓకే, ఇక్కడ ఓకే, బాగానే ఉంది. 145. ఇక్కడ కూడా చూడండి, ఇలా ఉండాలి. ఎంటీ గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి, ఒకసారి బ్యాలెన్స్ చేసుకోండి. ఇక్కడ ఐకాన్స్ ఏం జరిగిపోయాయి, ఇక్కడ ఐకాన్స్ జరిగాయి చూడండి. ఒక దాంట్లో స్ట్రైట్ గా ఉన్నాయి, ఒక దాంట్లో ఏంటంటే స్ట్రైట్ ఇట్లా అలైన్మెంట్ మిస్సింగ్ ఉంది. సో కంట్రోల్ జీ గ్రూప్ చేయండి, కంట్రోల్ జీ గ్రూప్ చేయండి. గ్రూప్ ఈ బాక్స్ కి సెంటర్,
సెంటర్, ఈ బాక్స్ కి సెంటర్ సెంటర్, ఈ బాక్స్ కి సో అన్నిట్లో చేంజ్ అవ్వాలి. ఇంతకుముందు ఉన్న పాత డిజైన్ లో కూడా చేంజ్ అవ్వాలి. ఇక్కడ ఎప్పుడు హైలైట్ అవ్వకూడదు. అండ్ పైపేజ్ అలైన్మెంట్ మిస్ అయింది చూడండి. లెఫ్ట్ అలైన్మెంట్ ఇది కరెక్టా? ఇంత కూడా తగ్గించాలి. రెగ్యులర్ కానీ మీడియం కానీ ఇలా ఉండాలి. చూడండి ఎంత నీట్ గా ఉందో, ఎంత క్యూట్ గా ఉందో. సో సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ వచ్చిందంత మీడియం 25. కూర్చోబెట్టి కంటెంట్ కొద్ది గ్యాప్. కార్తీక్ మన ఆఫీస్ రా ఒకసారి, మన ఆఫీస్ రావా? ఇక్కడ చూడమ్మా, కనీసం మినిమం గ్యాప్ ఇవ్వాలి కదా. అది మరీ ఎడ్జ్కి ఏదో ప్యాక్ చేసినట్టుంది. చూసుకో ఒకసారి. సో ఇక్కడ అలైన్మెంట్ చెక్ చేసుకో. ఇక్కడ కూడా గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నేను మోడిఫై చేశాను కదా, చూసుకోండి. అండ్ ఇచ్చారు కదా, ఇంకొద్ది స్పేస్ ఇవ్వండి. ఇట్లా మరి ఏదో బ్రీతింగ్ స్పేస్ లేదు, ఇలా ప్యాక్ అయిపోయింది. ఓకే, లేదా టెక్స్ట్ సైజ్ అయినా తగ్గించండి, లేదా బటన్ సైజ్ అయినా పెంచండి. అప్పుడే ఆ బ్రీతింగ్ స్పేస్ వల్ల లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది. ఈ పేజ్ కాంటాక్ట్ పేజ్. ఓకే, అలైన్మెంట్స్ పోయాయి చూడండి. ఇప్పుడు ఏమైంది, ఇది ఇలా ఉంది కదా, టెక్స్ట్ ఫార్మాట్ కాబట్టి కొద్దిగా మాన్యువల్ గా చేసుకోవాలి. ఓకే ఓకే, బాగుంది. నేను చెప్పాను కదా, అలైన్మెంట్స్ కొద్దిగా చెక్ చేసుకోండి, ఫాంట్ సైజెస్ కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? విజువల్ డిజైన్ కూడా కంప్లీట్ చేయండి మ్యాథ్స్. ఈ రోజు రేపు చూసుకోండి. మనం ఒక ఐడియా వచ్చిన తర్వాత దీని మీద ఒక కేస్ స్టడీ చేద్దాం. క్లాసే కేస్ స్టడీ. ఓకేనా? క్లాస్ కేస్ స్టడీ దీని మీద మనం ఒకసారి చెక్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని కేస్ స్టడీ వర్క్ అనేది చేద్దాం. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అండ్ వాట్ ఇస్ ద యూజర్ ఫ్లోస్, ఇవన్నీ వర్క్ చేద్దాం. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.